వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డి వెళ్తున్నటువంటి వాహనం అయితే చూస్తున్నటువంటి ఇదే వెహికల్లో కౌశిక్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కువగా చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఇక్కడ వెనుక ఎస్కార్ట్ రూపంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా స్లోగన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి వాగ్వాదం కూడా జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను కొంతమంది వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇదివరకే ఉద్రిక్తత తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులను కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళను లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులకు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నారు. దాసం వినయ్ భాస్కర్తో వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. మాజీ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తాము అన్నటువంటి చెప్తున్నారు. ఇదివరకు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఎన్నో ఉద్యమాలను చూసాము. అటువంటిప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదా అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు గతంలో ఉద్యమాల్లో కూడా మేము చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే సీరియస్గా కూడా చేస్తున్నటువంటి అరే కనీసం జై తెలంగాణ అని అనుకుంటా ఈరోజు అక్రమంగా చేసిరు మా ఎమ్మెల్యే గారిని కుట్రపూరితంగా. ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు శనివారం అని చెప్పేసి ఆదివారం సెలవులు వస్తూ ఉన్నాయని రిమాండ్ చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిరు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ఇక్కడ ప్రస్తుతానికైతే మొత్తం ఉద్రిక్త వాతావరణంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ స్లోగన్స్ ఈ ప్రెమిసెస్ లో ఇవ్వకూడదని అంటూ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా మరొకసారి అసలు ఏం జరిగింది అసలు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. జై తెలంగాణ అంటే మొత్తం మెడల్ పట్టి నెడుతున్నారు. జై కేసీఆర్ అంటే ఇది చేస్తున్నారు. అక్రమ కేసులు వీళ్ళు పెడతారు. అక్రమంగా రాత్రిపూట ఇది చేస్తారు. ఒక ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నారు. మేనేజర్లు చేస్తుండ్రు. ఈరోజు ఆయన గుండానా రౌడీయా టెర్రరిస్టా ఎందుకు అక్రమ అరెస్ట్ చేశారు? అక్రమ కేసులు పెట్టి చేస్తారు. మా నాయకులు ఆయన పోతుండ అని చెప్పి నిరసన తెలియజేస్తుంటే జై తెలంగాణ మెడల్ పట్టి నెడుతుండ్రు. ఇంత అన్యాయం అండి. సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదు. ఈ రోజు కాదండి కౌశిక్ రెడ్డి గారి మీద అంటలేను. మొదటి మా కేసీఆర్ గారి పైన మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తుండ్రు. హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. మా కేటీఆర్ గారి మీద మా శాసనసభ్యుల మీద వీళ్ళు బీజేపీ కేంద్రంతో మిలాఖత్ అయి బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనుకుంటారు. ముమ్మాటికి కాని పని. తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు సిపి గారిని కలిసిన కూడా రాత్రి 3 గంటల నుంచి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాండి. ఎస్ఏ అడిగితే సిఏ అంటాడు, సిఏ అంటే ఏసీపీ అంటే డీసీపీ అంటే సిపి. ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము. వాళ్ళు ఒక టైం ఇస్తే ఒక గంట సేపు టైం అడిగిండ్రు. సరే అని మేము వెయిట్ చేస్తుంటే కదా మమ్మల్ని నెట్టేస్తుండ్రు. మా నాయకుడిని నెట్టేసిండ్రు. ఇది చేసిండ్రు. మా కార్యకర్తలను కొడుతుండ్రు. అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు. అరే సిపి గారిని కలిసిన ఒక గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరగొరగ ఉంచుకపోయి ఇది చేస్తారు. ఇంత అన్యాయం అండి. అగో దళితుని పట్టుకొని ఇది చేసి ఇష్టం వచ్చినట్టు గల్ల పట్టుకొని నెట్టేసి మెడల్ పట్టి ఎగిరేసి కొడుతుండ్రు. ఇంత అన్యాయం అండి. మేము జై తెలంగాణ అన్నారు. అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు. అంటే తప్ప ఇంత ఘోరమా అండి? ఇది ఏమైనా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం. న్యాయ పోరాటం చేస్తాం. మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మొన్న అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండు. ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు. హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ మేము అనేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి, న్యాయబద్ధంగా పోండి. మేము అక్కడ కౌశిక్ రెడ్డి ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. ఏప్రిల్లో 23వ తారీఖు ఒక కేసు పెడతారు. దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు నాన్ బెయిల్ పెడతారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పాపం పోలీస్ అధికారులకు కూడా మేము సమన్వయంతోనే మేము ఉన్నాము, సహకరిస్తున్నాం. అయినా కూడా గల్లలు బట్టి గుంజుడు, నెట్టేసుడు ఏంది దౌర్జన్యం?
ఓకే, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ పెడుతున్నా అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గతంలో అంటే ఏప్రిల్ 21న బుక్ అయినటువంటి కేసులో నాన్ అవైలబుల్ కేసుకు సంబంధించినటువంటి ఎట్లాంటి సెక్షన్లు నమోదు చేయలేదు. ఇక్కడ అరెస్ట్ చేసే ముందే ఇక్కడ మరొక కొత్త సెక్షన్లు నమోదు చేసి నాన్ అవైలబుల్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఇది కాబట్టి ఇక్కడ గత కొద్ది రోజుల నుండి ఒక స్ట్రాటజికల్గానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు శనివారం కావడంతో ఆదివారం కోర్టుకు సెలవులు ఉంటున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మండే రోజు కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నాయకులతో కూడా అలాగే లీగల్ అడ్వైజర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము అలాగే 308/2 అలాగే 308/4 కింద కూడా సెక్షన్లు నమోదు చేసినప్పుడు అది 7 years అలాగే 4 years మాత్రమే సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తూ ఉంటారు. దీని స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 308/5 అనే సెక్షన్ కింద ఇది నాన్ బెయిలబుల్ కింద వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజికల్గానే వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక నాటకీయ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా వెళ్తున్నటువంటి సమయంలో కూడా జై తెలంగాణ నినాదాలు చేస్తుంటే పోలీసులు వాళ్ళని లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ ఉండి వారిని వారించినటువంటి పరిస్థితి, పోలీసులకు అలాగే ఇక్కడ కార్యకర్తలకు అలాగే నాయకులకు కూడా వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొద్దిసేపటి నుండి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దిష్టి బొమ్మలు దహనం చేసేటువంటి కార్యక్రమాలు 3 సార్లు చేసి ఒక ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి మరికొండ పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తానికి పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు ఒక ఉద్రిక్త వాతావరణమే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ముందే గమనించినటువంటి పోలీసులు కూడా మొత్తం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బలగాలను కూడా మోహరించి ఎవరు కార్యకర్తల్ని కూడా లోపలికి ఈ చుట్టుపక్కల ప్రెమిసెస్ లేకుండా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ ఎంజీఎంకు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడి నుండి ఇక్కడ పరకాల సబ్ జైలుకు తరలిస్తారా ఇంకా ఎక్కడికైనా తరలిస్తారా అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి మరో 2 రోజుల పాటు ఖచ్చితంగా ఇక్కడ స్టేషన్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లోనే ఒక జైల్లోనే కౌశిక్ రెడ్డి గడిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మండే రోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు, లీగల్ సెల్ టీం ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.